హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ చూసారు కదా పార్ట్ 1 వీడియో. అంటే ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి పార్ట్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో గైస్, పార్ట్ 2 అయితే ఇంకా స్టార్ట్ అయింది. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే పార్ట్ 2 కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మా ఏరియా వాళ్ళు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారు సాంగ్ డాన్స్ వేయడానికి. ఇది ఏ సాంగ్ అంటే గబ్బర్ సింగ్ లో ఒక సీన్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర రౌడీ బాయ్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ కి డాన్స్ చేస్తారు కదా. ఆ పాటకి అయితే అందరూ కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్నారు మా ఏరియా వాళ్ళు. ఇక డాన్స్ గురించయితే ఇంక చెప్పకూడదు. అలా ఇరగదీశారు మా ఏరియా వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్‌కి. ఇక్కడ మీరు అంతా కూడా క్లియర్‌గా చూసేయండి. ఇంకొక విషయం, నేను బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అంతా కూడా కట్ చేశాను. అంటే మ్యూట్ చేశాను. ఎందుకంటే నేను ఒకవేళ అలాగే అప్‌లోడ్ చేసినట్లయితే యూట్యూబ్ కంపెనీ నేను అప్‌లోడ్ చేసిన వెంటనే వితిన్ 1 సెకండ్‌లోనే డిలీట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను వీడియో మాత్రమే డిస్‌ప్లే చేస్తాను. ఇంకా మా ఏరియా వాళ్ళు డాన్స్ చేసేదంతా కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా చూసేయండి. ఇంకా ఫస్ట్‌గా అయితే సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఆనందంతో జోరుగా ఉన్నారు మా ఏరియా వాళ్ళంతా గూడా. చాలా ఫీల్‌తో చేస్తున్నారు. చూడండి ఇక్కడ క్లియర్‌గా. కూర్చొని వేయడం చాలా సూపర్ డాన్స్.
ఆల్రెడీ గణేష్ విగ్రహం అయితే ముందుకైతే వెళ్ళిపోయింది. ట్రాక్టర్, డీజే అంతా కూడా ముందుకు వెళ్ళిపోయారు మా ఏరియా వాళ్ళంతా కూడా. నేను యాక్చువల్‌గా వెనకాల ఉన్నాను. అందుకే ఇలా వెళ్తూ అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ టర్నింగ్ ముందుకైతే ఇక్కడ ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ వెళ్లి లెఫ్ట్ తిరగాలి. యాక్చువల్‌గా ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయింది ట్రాక్టర్ అంతా కూడా. ఇక్కడ నేను అలా వెళ్తూ షూట్ చేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసేయండి. ఈవినింగ్ 6:30 అయింది ఇప్పుడు టైం అప్పుడు. నేను ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు. అక్కడ కనబడుతుంది కదా మా విగ్రహం. అక్కడ వెళ్తుంది చూడండి. చాలా స్పీడ్‌గా వెళ్తున్నాం మేము. ఇంకా కొన్ని విగ్రహం అయితే చాలా విగ్రహాలు ఇంకా వెనకాలే ఉన్నాయి. నేనైతే ఇంకా అలాగే దగ్గరికైతే వచ్చేసాను మా గణేష్ దగ్గరికి. ఇంగ అలాగే వెళ్తూ షూట్ చేశాను. హ్మ్. ముందుకు వెళ్ళాలి. మా ఏరియా వాళ్ళు అప్పుడే ఆల్రెడీ సాంగ్స్ అయితే డాన్స్ వేస్తూనే వెళ్తున్నారు. అస్సలు తగ్గడం లేదు. సాంగ్స్ వేస్తూనే ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంత ఎంజాయ్‌గా చేస్తున్నారో. నేను గూడా అలాగే వాళ్ళతో పాటు అలా వీడియో తీస్తూ అలాగే డాన్స్ చేశాను. నేను యాక్చువల్‌గా ఫ్రంట్ సైడ్ నుంచి తీయలేదు. బ్యాక్ సైడ్ నుంచి మా ఏరియా వాళ్ళని వీడియో తీస్తూ అలాగే డాన్స్ చేశాను వాళ్ళతో పాటు. ఇక్కడ చూడండి మా ఏరియా వాళ్ళంతా గూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సూపర్‌గా. నేను గూడా వాళ్ళతో పాటు డాన్స్ చేశాను. ఇక్కడ చూడండి కెమెరా ఎలా తిరుగుతుందో. యాక్చువల్‌గా నేను గూడా వాళ్ళతో పాటు డాన్స్ చేశాను. ఇంకా షూట్ చేస్తూ డాన్స్ చేయడం అయితే చాలా కష్టమైంది నాకు. ఇంక అందుకే కొద్దిసేపు అలా ఇంక వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా మా ఏరియా వాళ్ళైతే డాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు. అస్సలు తగ్గడం లేదు. ఏ సాంగ్ పెట్టినా గూడా ఆ సాంగ్‌కైతే డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా డే 5 కదా! ఇంకా మళ్ళీ ఆ సమయం అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇంకా డాన్స్ అయితే ఇంక ఫుల్‌గా ఏస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి. అంతా గూడా చాలా సూపర్‌గా ఏస్తున్నారు. నేను గూడా వాళ్ళతో పాటు అలా కలిసి చేశాను. కొద్దిసేపు వేస్తాను. కొద్దిసేపు ఇంకా వీడియో షూట్ చేస్తుంటాను. ఎందుకంటే ఇంక మీకు చూపియాలనే ఒక ఉద్దేశ్యంతో ఇంగ ఇలా షూట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గూడా అప్పుడు గూడా షూట్ చేస్తాను. ఇక్కడ చూడండి. మా ఏరియా వాళ్ళు ఇంగ చెట్లు పట్టుకొని గూడా డాన్స్ ఏస్తున్నారు. క్లియర్‌గా చూడండి. 'ఎల్లమ్మ' సాంగ్ ఉంటుంది గదా! ఆ పాటకైతే ఇక్కడ డాన్స్ ఏస్తున్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా డాన్స్ చేస్తున్నారు చూడండి. నేను గూడా చూడండి అలా స్టెప్స్ అయితే ఏసేసాను. అలా వీడియో తీస్తూనే డాన్స్ చేశాను నేను గూడా. ట్రాఫిక్ గూడా చాలా ఫుల్‌గా అవుతుంది. ఇంకా బైక్స్, కార్స్ అన్నీ గూడా వెళ్తున్నాయి మా పక్కన. గణపతి విగ్రహం పక్కన. ఇంక మేమైతే నేనైతే అలా వీడియో తీస్తున్నాను. ఇంకా మా ఏరియా వాళ్ళు డాన్స్ అలాగే వేస్తూనే ఉన్నారు. బిజీగా ఉన్నారు అందరూ గూడా. ఇక్కడ చూడండి రాకేష్ అందాక ఇప్పుడు డాన్స్ ఎలా వేస్తాడో ఒకసారి చూడండి. ఒక తుక్కు కాలు నొప్పి ఉంది అతనికి. అయినా గూడా అలాగే డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా డాన్స్‌లో బిజీ అయిపోయారు. ఇక్కడ చూడండి రాకేష్ డాన్స్ ఒక్కసారి ఎంత వెరైటీగా ఉంటుందో. కోపంతో ఏస్తున్నాడో తెలీదు, ఆనందంతో చేస్తున్నాడో కూడా తెలియదు. చాలా వెరైటీగా డాన్స్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, వాళ్ళకి అడ్డం పోతున్నాడు. ఇక్కడ చూడండి కార్‌కి అడ్డం వెళ్తున్నాడు. ఇంకా చూసేయండి ఇంకా నేను చెప్పేదేమి లేదు. ఇంకా డాన్స్ అయితే ఇంకా సూపర్‌గా ఏస్తూనే ఉన్నారు అంతా కూడా ఇంకా. ఇంకా మా విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిసేపటికి నేను కూడా డాన్స్ అయితే వేశాను మా ఏరియా వాళ్ళతో కలిసి. ఇక్కడ చూసేయండి అలాగ వీడియో తీస్తూనే డాన్స్ అయితే వేసేసాను. ఇంకా నా ఫేస్ అయితే కనపడడం లేదు. ఇంకా వీడియో తీస్తున్నందుకు.
ఇక్కడ చూడండి మా పక్కన గణేష్ విగ్రహం తీసుకెళ్తూ వాళ్ళంతా కూడా డాన్స్ ఎలా వేస్తున్నారో లోపల కారులో చూడండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ గణేష్ విగ్రహాన్నయితే తీసుకువెళ్తున్నారు కారులో వీళ్ళంతా కూడా. ఇంక కొద్దిసేపటికి నేను ఇక్కడ మా ఫ్రెండ్ కలవడంతో ఇక్కడ కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నాను. అంతలోపే గణేష్‌ని తీసుకువెళ్తూ మా ఏరియా వాళ్ళ చాలా ముందుకైతే వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయారు అప్పటికే. నేనింక అలాగే నడుచుకుంటూ చాలా స్పీడ్‌గా వెళ్తూ అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. చాలా ముందుకైతే వెళ్ళిపోయారు అప్పుడే. నేనింక చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయాను మా ఏరియా వాళ్ళ దగ్గరికి. ఈవినింగ్ 6:30 అయింది టైము. ఇప్పుడు నేనిక్కడ వెళ్ళేటప్పుడు టైం. ఇంక మధ్యలో చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి చాలామంది ప్రజలు గణేష్‌ని చూడ్డానికైతే ఇక్కడ వచ్చారు. అన్ని గణపతులు చూడడానికి ఇక్కడ వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇక్కడ మాక్సిమం అన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయన్నమాట గణపతులు. సో, అందువలన అందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని అలా చూస్తూ ఉన్నారు చాలామంది. ఇంకా నేనైతే చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా అంతా ఎలా తిరుగుతుందో. అలా షూట్ చేస్తూనే చాలా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇంకా చాలా దూరంలో ఉంది మా గణేష్. ఇక్కడ చూడండి అంతా కూడా బిజీగా ఉన్నారు చాలామంది. అప్పుడే చాలా గణపతులైతే ఆల్రెడీ వెళ్ళి మాకు రిటర్న్ గూడా వచ్చారు. కొంతమంది చూసాను నేను. కొంతమంది చాలా పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం 3 లోపు వచ్చేసారు. కానీ మేమైతే ఇంకా ఇక్కడే ఉన్నాం. కానీ ఇంకా మాకు బ్యాక్ సైడ్ చాలా మంది గూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళేసరికి నైట్ 12:00 అవుతుంది. సో, మేమైతే త్వరగా వెళ్ళాలని చాలా స్పీడ్‌గా అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ చూడండి అక్కడ కనబడుతుంది గదా గణేష్. అదే మా గణేష్. అక్కడికి వెళ్ళాలి నేను. చాలా దూరంలో ఉన్నాను నేను. చాలా స్పీడ్‌గా వచ్చేసారు మా ఏరియా వాళ్ళు. ఇంకా పోలీసులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు చూడండి. ఏమైనా ఒకవేళ ఎవరైనా గొడవ పడతారని ఇక్కడ అంతా కూడా ఉన్నారు. చాలా మందొచ్చారు పోలీసులు. నేను చాలా దూరంతో ఉన్నాను. మా గణేష్‌కి ఇంక చూడండి మా ఏరియాలో అప్పుడే ఇంకా బిజీగా ఉన్నారు. అలసిపోయారు కూడా ఫుల్‌గా డాన్స్ వేసి వేసి. అయినా కూడా ఇంకా తగ్గట్లేదు. అలాగే డాన్స్ వేయడానికి ఇంకా రెడీగా ఉన్నారు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు అలా డాన్స్ చేశాను. కానీ ఫేస్ అయితే చూపియలేదు. ఇంకా ఎందుకంటే ఇక్కడ మా ఏరియా వాళ్ళని చూపియాలి. ఇంకా సో, అందువలన ఇంకా నేనైతే మా ఏరియా వాళ్ళని షూట్ చేస్తూ అలాగే డాన్స్ చేశాను మా ఏరియా వాళ్ళతో కలిసి నేను. నేను గూడా చాలా అలసిపోయాను అప్పటికే. ఇంకా అలాగే వీడియో అయితే షూట్ చేస్తూ వచ్చాను. ఇంకా 'బజరంగ్' సాంగ్ అయితే ఇక్కడ డాన్స్ అయితే వేస్తున్నారు మా ఏరియా వాళ్ళు. ఒక్కొక్కరు ఒక సాంగ్‌లో బిజీగా ఉన్నారు. మా పక్కన గూడా చాలా గణపతులు ఉన్నాయి. సో, అవి ఇక్కడ నేను షూట్ చేయలేదు. ఇంకా మా ఏరియా వాళ్ళని షూట్ చేస్తూ చాలా బిజీగా అయిపోయాను. ఇంకా చూడండి మా గణేష్‌ని ఇంకా చూడడానికి ఇక్కడ ప్రజలు చాలా మంది వచ్చారు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా కూడా వచ్చారు. ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క గణపతి కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో, అందువలన అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క గణపతిని చూడడానికి ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటారు. చూడండి అప్పటికే నైట్ అయితే అయిపోయింది. ఇంకా చూడండి ప్రజలంతా కూడా ఎంతమందున్నారు ఇక్కడ గణపతులను చూడడానికి. ఇది ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంకా అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క గణపతిని చూడాలని ఒక ఉద్దేశ్యంతో ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్క గణపతి ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇంకా మా ఏరియా వాళ్ళైతే ఇప్పుడు డాన్స్‌కి వేయడానికి మళ్ళీ కూర్చొని ఉన్నారు. కూర్చొని డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నేను కూడా డాన్స్ చేశాను వాళ్ళతో పాటు. చాలా సూపర్‌గా చేస్తున్నారు మా ఏరియా వాళ్ళంతా కూడా. కూర్చొని, నిలబడి చూడండి అంతా కూడా ఒక్కొక్కరు చాలా ఊపులో ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కలిసి వేశాను చూడండి. అందుకే సో, అందువలన కెమెరా అంతా కూడా అలా తిరిగింది. ఇక్కడ చూడండి ఈ పిల్లోడు ఇంకొకరిని భుజాల పైన ఎక్కించుకొని మరి డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా చాలా సూపర్‌గా చేస్తున్నారు. ఎంత ఫాస్ట్‌గా ఇంకా ఎంజాయ్‌తో చేస్తున్నారు. దాదాపు ఆల్రెడీ చాలా సాంగ్స్ వేశారు. కానీ అయినా కూడా అలసిపోకుండా అలాగే డాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు. నేను మాత్రం ఇంకా సో, వీడియో తీయడానికే అలసిపోతున్నాను. కానీ వీళ్ళు మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా అలసిపోవడం లేదు. అలసిపోవడం లేదు. ఇంకా ఇదే లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇంకా కొంచెం ముందు ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి అక్కడ ఇంక డీజే అయితే స్టాప్ చేయాలి. అదొక రూల్ అన్నమాట ఆదోనిలో. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డీజే స్టాప్ చేసి ఇంకా గణేష్‌నైతే తీసుకొని వెళ్ళాలి కాలువ దగ్గరికి. సో, చాలా ప్లేస్‌లున్నాయి. బసాపురం, ఇంకా చిన్న హారవనం, పెద్ద హారవనం ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా
అది కొంచెం దూరం ఉంది. సో, అందువల్ల ఇక్కడ ఇంకా ఫుల్‌గా డాన్స్ అయితే వేసేస్తున్నారు మా ఏరియా వాళ్ళు. ఇంకా దగ్గరికి వచ్చేయడంతో ఇంకా అయిపోతుందని ఒక ఉద్దేశంతో ఇంకా డాన్స్ అయితే ఫుల్‌గా ఎగిరేస్తున్నారు. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు డాన్స్‌లు. డాన్స్ అయితే ఇంకా ఆగడం లేదు. వేస్తూనే ఉన్నారు. ఇంకా ప్లేస్ అయిపోతుందని ఒక ఉద్దేశంతో ఇంకా డాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి ఒక్కొక్కరు ఒక విధంగా వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు ఇక్కడ క్లియర్‌గా చూసేయండి. సో, గాయ్స్ ఇక్కడైతే ఇంక స్టాప్ అయితే అయింది డీజే. ఇక్కడే స్టాప్ చేయాలి. ఇంకా రూల్ అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఎవరి డీజే వాళ్ళు రిటర్న్ అయితే పంపించేయాలి. ఇక్కడ నుంచి ఇంక గణేష్‌నైతే తీసుకువెళ్ళాలి కాలువకి. ఇక్కడ చూడండి ఇంక నేనైతే అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి పోలీసులు అంతా కూడా ఉన్నారు. ఇక్కడే డీజేనైతే స్టాప్ చేపించారు. మమ్మల్నే కాదు అందరిని కూడా. ఇంకా ఇక్కడే స్టాప్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంక నేనైతే అలా నడుచుకుంటూ అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. అప్పుడు 7:00 అయింది టైము. చాలా త్వరగా అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా మాకు వెనకాల ఉన్న వాళ్ళైతే ఇంకా ఇంటి దగ్గరలోనే ఉన్నారు. ఇంకా అక్కడే డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి మా ఏరియా పిల్లలు ఇంకా లాస్ట్ ఇంకా టైం అయిపోయిందని ఇంకా డీజే లేకపోయినా గూడా అలాగే డాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా అలా ఒక్కొక్కరిని తోసుకుంటూ ఆనందంతో ఇలా గంతులేస్తున్నారో చూసేయండి. నేను గూడా వాళ్ళతోనే డాన్స్ వేస్తూ అలాగే ఆనందంతో వచ్చేసాను. ఇంకా దాంతో కూడా అలాగే షూట్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఇలాంటి టైం మళ్ళీ రావాలంటే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి. నేను నెక్స్ట్ టైమ్ 2026లో మళ్ళీ గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా! అప్పుడు గూడా వీడియో మళ్ళీ తీస్తాను. అప్పుడు గూడా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అప్పుడు గూడా మీరు క్లియర్‌గా చూసేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ పార్ట్ 2 వీడియో మొత్తం గూడా క్లియర్‌గా చూసారు కదా! మేము మా ఏరియా వాళ్ళంతా గూడా డాన్స్‌లు ఎలా వేయడం అంతా గూడా చూసారు కదా! ఇంకా నెక్స్ట్ అయితే పార్ట్ 3, పార్ట్ 4 అలా అయితే ఉండదు. మేము ఆదినం నుంచి చిన్న ఆదివారం వరకైతే వెళ్ళాము. అంటే అది ఒక చిన్న పల్లెటూరు. దాదాపు ఆదినం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయితే టైం 8 అయింది. ఇంక దాని తర్వాత గణేష్‌ని నిమజ్జనం చేయడం అంతా కూడా నైటు 8:30 అబోవ్ అయింది. దాని తర్వాత ఇంక భోంచేసి ఇంటికొచ్చేసరికి నైట్ 10 అయింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.